share and subscribe to Vishwasam.in. Hi, welcome to Vishwasam. This is Vishwa. కొడైకెనాల్ మంచి టూరిస్ట్ స్పాట్ అని మనందరికీ తెలుసు. కానీ ఈ మధ్య వచ్చిన ఒక మూవీ పుణ్యాన కొడైకెనాల్ అస్సలు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది, బాగా ట్రెండింగ్ లో వచ్చింది. ఆ చోటు నిజమైన పేరేంటో తెలుసా? డెవిల్స్ కిచెన్, సైతాన్ వంటగది. yes you guessed is correct, that is మంజుమల్ బాయ్స్. ఆ సినిమా చూసిన తర్వాత ఎస్పెషల్లీ కొడైకెనాల్ కు వస్తున్న వాళ్ళ సంఖ్య, గునా కేవ్స్, yes డెవిల్స్ కిచెన్ చూడాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అసలు గునా కేవ్స్ లో ఏముంది, డెవిల్స్ కిచెన్ అనే పేరు ఎందుకు వచ్చింది, నిజంగానే అందులో ఎవరైనా పడిపోయారా, పడిపోయిన తర్వాత బయటకు వచ్చారా అలైవ్ గా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మీకోసం మీ విశ్వాసంలో చూపించబోతుంది. సో డోంట్ మిస్ ఇట్, స్టే ట్యూన్డ్ విత్ మీ. కమ్ లెట్స్ గో, గునా కేవ్స్ లోకి వెళ్దాం. ఇది గునా కేవ్స్ ఎంట్రన్స్. నార్మల్ గా వీకెండ్స్ లో అయితే ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది అంటున్నారు, కానీ నేను ఇక్కడికి వచ్చింది మాత్రం వీకెండ్ కాదు, బట్ స్టిల్ యూ కెన్ సీ ద క్రౌడ్. గునా కేవ్స్ గురించి, అసలు ఆ కేవ్స్ కి డెవిల్స్ కిచెన్ అనే పేరు ఎందుకు వచ్చింది, హిస్టరీ గురించి, నిజంగా మూవీలో చూపించిన మాదిరి అందులో నిజంగానే పట్టారా, ఆ హిస్టరీ గురించి మనతో మాట్లాడడానికి లోకల్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. உங்க பேர் என்ன சார்? என் பேர் ராஜேந்தர். ஓகே, இந்த குணா கேவ்ஸ்க்கு எதுக்கு டெவில்ஸ் கிச்சன் னு கூப்பிடுவாங்க? Earlier வந்து it was no one can enter. It's a full of forest area. The people can't enter. It's totally it will be a darkness. Okay. So after that people went up and Kamala Hassan saw that point. Then only it came Guna Cave. It's earlier it's called Devil's Kitchens. After Kamala Hassan made a movie Guna, then only it came Guna Cave. Okay. Recently the Manjumal Boys, they made a movie, it became a famous. Okay. அந்த மூவி வந்ததுக்கு அப்புறமா இங்க டூரிஸ்ட் நிறைய வந்திருக்காங்களா? Yeah, totally, entirely 100%. Okay. Because a lot of Malayalis used to come, all the movie stars used to come. இங்க ஃப்ளோட்டிங் எப்படி இருக்கும்? டூரிஸ்ட் ஃப்ளோட்டிங் எந்த நேரத்துல அதிகமா இருக்கும்? Holidays, weekend and holidays, the floating will be heavy. சார் நிஜமாவே அந்த மூவில பார்த்த மாதிரி அதுல உள்ள விழுந்துட்டாங்களா? Yeah, only one boy. He's from Karur, from Dindukal. It's on highway from Dindukal to, if you go to Bangalore highway, and that place will come Karur. It's called Karur. The boy. எப்போ விழுந்துட்டாங்க? உள்ள எடுத்துட்டாங்களா? Yeah. He's alive now. Yeah, he's alive. He's alive. Okay. It's very difficult to take, but it's alive by God grace. Okay. அந்த மூவில பார்த்த மாதிரி அதுக்கு உள்ள எல்லாம் என்ட்ரன்ஸ் எல்லாம் போக முடியாதா? No one can. No. It's a big difficult. Okay. அப்போ படத்துலவும் prohibited area ஆனா அங்க போயிருக்காங்க, இப்போ நம்ம போலாம் அந்த மாதிரி? No one can. No. It won't allow. No, it won't allow. It's a dangerous place. Okay. It's a dangerous place because it's drone only taken a camera. They send drone and they taken a movie. Okay. No one can. People can't enter. Okay. That way. మూవీలో చూపించేలాగా ఎవరు అలా వెళ్ళకూడదు, ఇట్స్ వెరీ డేంజరస్ అని చెప్తున్నారు. చూడండి వెనకాల ఎంత మంది వచ్చారు. యూ కెన్ సీ ద క్రౌడ్. చాలా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కేరళ, అఫ్ కోర్స్ తమిళనాడు వాళ్ళు యాజ్ యూజువల్ గానే ఉంటారు, అండ్ నార్త్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే వెదర్ అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది. మార్నింగ్ ఏమో ఎండగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఏమో ఉన్నటువంటి వర్షం పడుతుంది, అండ్ ఫాగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు, నిమిషానికి మారుతూనే ఉంటుంది అనమాట. అయినా కూడా చూడండి ఎంత ఫాగ్ ఉన్నా కూడా చూడడానికి ఎంత మంది వచ్చారు. మీ పేరు?
నా పేరు నవీన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్ నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇక్కడ కొడైకెనాల్లో మీకు ఎక్కువ ఏం నచ్చింది? కొడైకెనాల్లో నాకు అన్ని ప్లేసెస్ బాగా నచ్చాయి. ఈ కేవ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మిగతా అన్ని ప్లేసెస్ కూడా నచ్చాయి. అన్నిటికన్నా ఇదైతే చాలా క్రియేటివిటీగా ఉంది అండ్ చూడటానికి కూడా ఎక్సైటింగ్ గా హర్రర్ గా చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశాను. మీ పేరు? రత్నం, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర, Okay, వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చారా? మీకు ఇక్కడ ఏం బాగా నచ్చింది గునా కేవ్లో? గునా కేవ్స్ లో డెవిల్స్ కిచెన్ చాలా బాగుంటది. ఓకే. ఇది 500 years బ్యాక్ చెట్టు అన్నమాట. ఆహా. అంటే నేను యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నాను. ఓకే. అంటే ట్రీ నుంచి ఊడలు భూమి లోపలికి వచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా ఊడల్లా కనిపిస్తున్నాయి అన్నమాట. ఆహాహా. హలో మంకీ, చూడండి గునా కేవ్స్ చూడడానికి ఎంత మంది వెళ్తున్నారు. ఇదే మంజుమల్ బాయ్స్ లో ఆ బాయ్స్ వెళ్ళిన ప్లేస్. ఇక్కడ లోపలికి వెళ్తే వాళ్ళు ఫైండ్ చేసిన కేవ్ దొరుకుతుంది, బట్ ఇట్ ఈస్ టోటల్లీ క్లోజ్డ్. స్పెషల్ సెక్యూరిటీ ఉంది, కెన్ నాట్ అలౌ ఇన్సైడ్. इंट्रावत यारेंगे அவங்க கிட்ட தான் ஃபர்ஸ்ட் பேச போறேன் நான். ஓகே, சோ நீங்க எல்லாம் முஞ்சுமல் பாய்ஸ் பாத்திருக்கீங்களா? என்ன எது நல்லா இருக்கு அதுல உங்களுக்கு? எது நல்லா இருக்கு அதுல? அதுல எல்லாமே நல்லா இருக்கு, படமே நல்லா இருக்கு. அப்படிதான், நல்ல படம். ட்ரிப் என்ன போலியா அங்கனா ஒண்ணுதானே எங்களுக்கு. ஓகே, குணா ஏனா அந்த மூவி வந்ததுக்கு அப்புறம் குணா கேவ்ஸ் பாக்குறவங்க நிறைய பேர் வந்திருக்காங்க. எதுக்கு? எல்லாருக்கும் தெரிஞ்சது இப்பதான் இந்த இடத்து குணா கேவ். குட் ஸ்பாட் அண்ட் குட் கிளைமேட். ஓகே ஓகே. அப்புறம் ஆமா, அந்த மூவி வந்ததுக்கு அப்புறமா தான் ஆமா ஃபேமஸ் ஆச்சு. எதுக்கு அந்த மாதிரி ஃபேமஸ் ஆச்சு? மூவில உங்களுக்கு என்ன பாட்டு ரொம்ப பிடிச்சிருக்கு? கண்மணி அன்போடு. ப்ளீஸ் சிங் a song. கண்மணி எல்லாரும் சேர்ந்து ஒரு சாங் பாடலாம். லெட்ஸ் ஓகே. கமல் ஃபேன்ஸ். ஆமா, அசாம் குணா கேஸ். ஓகே, படத்துக்கு அப்புறம் தான் இந்த ஏரியாக்கு அந்த பேர் சாங் பாடலாம் எல்லாமே. கண்மணி அன்போடு போதுமா பாடுங்க. ஓகே, ஜஸ்ட் ஓகே. ஹம்மால பண்ணலாம், ஹம் பண்ணலாம், சாங் பாடலாம். கண்மணி அன்போடு காதலியா கண்மணி నమ్మ మంజుమల్ బాయ్స్, మన మంజుమల్ బాయ్స్ వీళ్ళంతా. ఆఫ్టర్ మంజుమల్ బాయ్స్ వచ్చిన తర్వాత గునా కేవ్స్ చూడడానికి వీళ్ళందరూ వచ్చారు. ఎంగేది வந்திருக்கீங்க நீங்க எல்லாம்? கேரளா. எஸ், கேரளா. என்ன பாய்ஸ் நீங்க? காலிகட் பாய்ஸ். எழுதிருக்காங்களா அங்க போயிட்டு நேம்? இல்ல அது எங்களுக்கு இருக்கிற కఠినమైన ప్రశ్న. ఓకే, అక్కడికి లోపలికి వెళ్ళడానికి అలౌ చేయట్లేదట పాప. వీళ్ళు కూడా మంజుమల్ బాయ్స్ లాగా రాద్దాం అనుకున్నారట పాప, అలౌ చేయట్లేదంట. సో సారీ ఫర్ దట్, ఐ కాంట్ హెల్ప్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ ట్రిప్ టు కొడైకెనాల్. చూసాం కదా, డెవిల్స్ కిచెన్ అంటే గునా కేవ్స్ గురించి స్పెషల్ స్టోరీ విశ్వాసంలో. మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ విశ్వాస్ సైనింగ్ ఆఫ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vishwasam.in.